పారిజాతం చూస్తుండగానే దీప తన సొంత మేనకోడలను తెలుసుకున్న శ్రీధర్ కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శ్రీధర్ అయితే చాలా కోపంగా దీప మీద అటాక్ జరిగిందనే కోపం మీద శివనారాయణకి జ్యోత్స్న గురించి నిజం చెప్పేద్దామనే ఫోర్స్లో అయితే ఇంటికైతే రావడం జరుగుతుంది. శివనారాయణ సార్, మామయ్య మామయ్య అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే, ఏంటి శ్రీధర్ ఇంత పొద్దున్నే వచ్చావు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న బాగోతాన్ని మీ ముందు బయట పెట్టడానికి వచ్చాను అని చెప్పేసి అనడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి మాస్టర్ గారు ఎవరికి చెప్పకుండా, కనీసం నాకు కూడా ఒక మాట కూడా చెప్పకుండా జ్యోత్స్న బాగోతం బయట పెట్టడానికి వచ్చానంటున్నాడేంటి? అసలే ఇప్పుడు పొజిషన్ బాగోలేదు, ఈ టైంలో ఇవన్నీ బయట పెట్టడం అవసరమా అనుకుంటూ, మాస్టర్ మీరు రండి, ఒకసారి రండి మాస్టర్ గారు మీరు అని చెప్పేసి బయటికైతే తీసుకుని వెళ్తాడు. బయటికి తీసుకుని వెళ్ళి, ఏంటి మాస్టర్ ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అరే అది జ్యోత్స్నని మీ ఆవిడ దీపం మీదకి అటాక్ చేయమని పంపించిందేమోనని నాకు భయంగా ఉందిరా, తను తప్ప ఇలాంటి పనులు ఇంకెవరు చెయ్యరు అని చెప్పేసి శ్రీధర్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీధర్ కార్తీక్ అప్పుడే ఇంకా పారిజాతం అయితే, ఏంటి వాడేదో జ్యోత్స్న గురించి చెప్దామని అల్లుడు వచ్చాడు, వీడేమో కార్తీక్ గాడు బయటికి లాక్కుని వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఎవరు చూడకుండా వెళ్ళి కారు చాటున అయితే నుంచుంటుంది పారిజాతం. నుంచున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వింటూ ఉంటుంది. కానీ పారిజాతం వచ్చిన సంగతి శ్రీధర్ కానీ కార్తీక్ కానీ గమనించరు. ఇంకా కార్తీక్ని అడుగుతూ ఉంటాడు, ఏరా ఎందుకు నన్ను ఆపావు కార్తీక్ అని చెప్పేసి అంటూ ఉంటే, నాన్న జ్యోత్స్న గురించి మనం బయట పెట్టడం కాదు, తనంతట తానుగా బయట పెట్టే రోజు ఒకటి రాబోతుంది, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. నా మనవరాలు గుట్టు బయట పెట్టాలని చూస్తున్నారా? అయినా ఏముంది నా మనవరాల గురించి పెట్టడానికి, ఆఫీస్ ఫ్రాడా అని చెప్పేసి పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకేం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పేసి చెవులు కారు వైపుకు పెట్టి వింటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శ్రీధర్ అడుగుతూ ఉంటాడు, అరే కార్తీక్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుందిరా, చెప్పరా అసలు జ్యోత్స్న గురించి నువ్వేం దాస్తున్నావు నా దగ్గర? నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను, సమయం వచ్చింది కాబట్టి చెప్పు చెప్పు అని చెప్పేసి అడిగేసరికి అప్పుడు ఇంకా కార్తీక్ అయితే నిజం బయట పెడతాడు. అవును నాన్న, మాస్టర్ గారు నువ్వు అన్నది నిజమే, రాత్రి దీప మీద అటాక్ చేసింది జ్యోత్స్న. ఎందుకో తెలుసా? దీప శాంపిల్స్కి సుమిత్ర అత్తయ్య శాంపిల్స్కి మ్యాచ్ అయినాయి, కానీ జ్యోత్స్న శాంపిల్స్కి సుమిత్ర అత్త శాంపిల్స్కి మ్యాచ్ అవ్వలేదు. ఎందుకో చెప్పనా? సుమిత్ర అత్త అసలైన కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది. ఏంటి ఇంత ఆస్తి మొత్తానికి వారసురాలు దీప నక్కతోక తొక్కింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం మనవరాలకు తెలిసి నా దగ్గర దాసిందా, అందుకే చంపబోయిందా దీపని? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, ఇంకా నాకేం తెలుస్తాయో నిజాలు అని చెప్పేసి పారిజాతం వింటూ ఉంటే, అవునా కార్తీక్ ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇంత పెద్ద నిజాన్ని ఎలా దాచగలిగావురా అని చెప్పేసి శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, దశరథ మామయ్య అసలైన కూతురు దీప. నేను నిన్న కూడా డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి దీప శాంపిల్స్ ఇచ్చాను, మ్యాచ్ అయినాయి అని చెప్పేసి రిపోర్ట్లు వచ్చినాయి అని చెప్పి ఇందాకడే డాక్టర్ గారు ఫోన్ చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీప ద్వారా అత్త ప్రాణాల నుండి బయటపడుతుంది. అది తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని, తను ఈ ఇంటి వారసురాలు కాదు అనే మాట ఎవరైనా అంటారేమో, ఎక్కడ ఈ విషయం బయటపడుతుందో అని జ్యోత్స్న చచ్చిపోతుంది అని చెప్పేసి శ్రీధర్తో అయితే అంటూ ఉంటాడు. జ్యోత్స్నకి దీప ఎవరో తెలుసు, ఈ ఇంటి వారసురాలు దీప అని తెలిసి ఇప్పటికీ 2-3 సార్లు తనను చంపేయాలని ప్రయత్నం చేసింది, కానీ అది జరగలేదు. అందుకే నేను ప్రెగ్నెంట్గా ఉన్న దీపని ఇంటికి రావద్దన్నాను. తన ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి కూడా జ్యోత్స్న వెనకాడదు, కానీ దీప తన కన్న తల్లిని తండ్రిని చూసుకోవడానికి ఈ ఇంటికి వస్తుంది. అందుకే సుమిత్రత్తకి కొంచెం చిన్న ఇబ్బంది అయినా సరే దీప ఏడ్చేస్తూ ఉంటుంది, తన తల్లికి ఏం జరగబోతుందో అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి జ్యోత్స్న అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది జ్యోత్స్న. ఏంటి గ్రాని అలా చెవి కోసిన మేకలాగా ఎందుకు అరుస్తున్నావు, ఏం జరిగింది ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం జరగడం ఏంటి అని చెప్పేసి తన చంప పగలగొడుతుంది పారిజాతం.
ఏంటి గ్రాని ఎందుకు కొడుతున్నావు? కారణం చెప్పకుండా కొడుతున్నావేంటి? నేనేం చేశాను ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటే, దీప ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. దీప ఎవరు అని అడుగుతున్నాను అని చెప్పి చాలా గట్టిగా అడుగుతూ ఉంటే జ్యోత్స్న కంగారు పడిపోతూ ఉంటుంది. దీప ఎవరేంటి? ఎవరైనా అడుగుతున్నావు నువ్వు? తెలుసు కదా నీకు బావ భార్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాదే, దీప ఇంటి వారసురాలు. ఈ విషయం నాకు తెలియకుండా ఇన్నాళ్ళు నువ్వు దాచావు కదా. ఈ విషయాన్ని నువ్వు నీలోనే ఉంచుకొని దీపని తప్పించేద్దాం అనుకున్నావు కదా అని అనడంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోయి తన ముఖమంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఈ విషయం గ్రానీకి ఎవరు చెప్పారు? గ్రానీకి అసలు ఎలా తెలుస్తుంది దీప వారసురాలని? దాసు ఏమైనా ఫోన్ చేశాడా, లేదా దాసుని ఏమైనా కలిసిందా అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటే, ఉసే ఇప్పటికైనా నిజం చెప్పవే, ఆ దీప నక్కతోక తొక్కింది, ఇంత ఆస్తికి అది వారసురాలు అవబోతుంది అని చెప్పేసి అంటూ చెప్తూ ఉంటుంది జ్యోత్స్నకి పారిజాతం అయితే. ఈ విధంగా దీప తన సొంత మేనకోడలని తెలుసుకుంటాడు శ్రీధర్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.